పీపుల్ ఆర్ నాట్ నైస్ టు యూ, రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. మనుషులు మిమ్మల్ని బాధ పెట్టారా? చూడండి, చాలామంది వర్క్ ప్లేసెస్లో చాలా బులింగ్ ఉంటుంది, కించపరచడం ఉంటుంది. ఎడ్యుకేషన్స్లో అంటే స్కూల్స్లో, కాలేజెస్లో మనుషులు, మరి ముఖ్యంగా విశ్వాసుల పైన అపవాది ఆ మనుషుల్ని వాడుకొని దాడులు చేస్తూ ఉంటారు. నీకేం చేతనవుతుంది, యూ వోంట్ బీ సక్సెస్ఫుల్. ఇంకా నేను చాలా డీసెంట్గా చెప్తున్నాను కానీ మనుషులు బయట చాలా భయంకరంగా ఉన్నారు కదా. సో అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజం చెప్పండి, ఒక్క చెయ్యి తీసి ఎత్తి పట్టని కొట్టాలనిపిస్తుంది కదా. నిజం చెప్పండి, మనందరిలో ఈగో ఉంటుంది, మనందరిలో రోషం ఉంటుంది కదా. ఏంటి అసలు ఏమనుకుంటున్నారని అట్లాంటి సమయంలో ఏం చేయండి తెలుసా? ఆ చెయ్యి లెగకముందే ఫస్ట్ దేవుని సన్నిధి పరిగెత్తండి. అది బాత్రూమ్ అయినా అవ్వనివ్వండి. ప్రభా ఏం చేయమంటావు? ప్రభా తట్టుకునే శక్తి, ప్రభా ప్రేమించే శక్తి నువ్వు, ప్రభా హెల్ప్ మీ టు బీ లైక్ యూ లార్డ్. ఎట్లా ఆయన జుట్టుని పీకినప్పుడు, ఆయన గడ్డాన్ని పీకినప్పుడు, ఆయన పైన ఉమ్మి వేసినప్పుడు, ఆయనని కొట్టినప్పుడు, దూషించినప్పుడు, హేళన చేసినప్పుడు, యట్ హీ రిమైన్డ్ క్వైట్, మౌనం ఉన్నాడంట. ఐమ్ టెలింగ్ యూ, వేర్ డిడ్ హీ గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్? బికాస్ హీ స్పెండ్ టైమ్ విత్ ద ఫాదర్. ఆ రాత్రంతా చెమట రక్తము వలె మారిందంటే ఎందుకు? ద స్ట్రెస్, ఏం జరగబోతుంది, వాళ్ళు ఇంత బాధ పెట్టబోతున్నారు. హౌ కెన్ ఐ బేర్? లార్డ్, ఫాదర్ యు హెల్ప్ మీ, ఫాదర్ యు హెల్ప్ మీ. యు వాంట్ టు ఫేస్ ద వరల్డ్? యు వాంట్ టు ఫేస్ దిస్ వరల్డ్ లైక్ అ ప్రాపర్ క్రిస్టియన్? ఒక నిజమైన క్రైస్తవురాలుగా ఈ లోకాన్ని ఎదిరించాలి అని అంటే మొదటిగా ఏకాంతంగా దేవునితో సమయం గడపండి. భర్త భయంకరంగా మాటలు మాట్లాడుతున్నాడేమో, భార్య మాటలు మాట్లాడుతుందేమో, పిల్లలు తిరగబడ్డారేమో, అర్థం కావట్లేదు. కొట్టేయాలి, తిట్టేయాలి, నేను ఎవరినో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ నేను ఒకటే అంటాను, అట్లాంటి సమయంలో వెన్ యువర్ ఫ్లెష్ ఇస్ ఫైటింగ్, ఈ దేహము ఇట్ వాంట్స్ టు హ్యావ్ ద లాస్ట్ వర్డ్, ఇట్ వాంట్స్ టు ఫైట్, ఇట్ వాంట్స్ టు డూ, ఇట్ వాంట్స్ టు ప్రూవ్ అన్న టైంలో మీరు ఏం చేయాలి తెలుసా అండి? వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి పరిగెత్తండి. దేవుని సన్నిధికి పరిగెత్తే, ప్రభా టెల్ వాట్ యుర్ ఫీలింగ్ టు గాడ్. డోంట్ హ్యావ్ టు లై. ప్రభా వారు నన్ను కొట్టారు కానీ నేను వారిని ప్రేమిస్తాను ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. అబద్ధాలు ఆడకండి. దేవుడికి తెలుసు మీ మనసు ఎట్లుంటుందో, మీ హృదయం ఎట్లుంటుందో. ప్రభా వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారు ప్రభా, కానీ నేను మాత్రము వాళ్ళకి మేలే చేస్తాను. ఐ విల్ బీ అ బ్లెస్సింగ్. డోంట్ లై, కమ్ యాజ్ యు ఆర్. దేవుని సన్నిధికి ఉన్న పాటను వచ్చి చెప్పండి, దేవా నాకు ఇట్లా చేయాలనిపిస్తుంది, అట్లా చేయాలనిపిస్తుంది, ఇట్లా మరలా తిరిగి వాళ్ళకి ఇట్లా ప్రూవ్ చేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. చెప్పండి దేవునికి. ఆయన మన పరమ తండ్రి. చెప్పిన తర్వాత, కానీ ఇది నా శక్తి కాదు ప్రభా, నీ ఆత్మ ద్వారానే నీలాగా జీవించే కృప నాకు దయచేవా. హెల్ప్ మీ టు లివ్ లైక్ యూ లార్డ్. I need your anointing. Anointing is not for stage. It's not just for stage. It's not just for preachers. It's not just for worshippers. It's not just for people in ministry. I need anointing to be like you. నీలాగా ఉండే అభిషేకము నాకు దయచే ప్రభా. ఇంత తిరుగుబాటులో కూడా, ఇంత వేదనలో కూడా, give me the strength to endure. Fill me with your Holy Spirit. నీ ఆత్మ ద్వారా నన్ను ఇప్పుడు అభిషేకించు. అంత కోపంతో వెళ్తారు కదా, అంత బాధతో వెళ్తారు కదా దేవుని సన్నిధికి. అది ఎక్కడైనా పర్వాలేదు, హాస్టల్ అయినా, బాత్రూమ్ అయినా, వేరెవర్. వెన్ యువర్ ఫ్లెష్ వాంట్స్ టు రియాక్ట్, రన్ అవే ఫ్రమ్ ద ఫ్లెష్, రన్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అండ్ జస్ట్ టేక్ ద టైమ్ టు స్పీక్ విత్ గాడ్. దెన్ హీ విల్ స్పీక్ టు యూ క్లియర్లీ. హీ విల్ డౌన్లోడ్, హీ విల్ స్పీక్. వాక్యాన్ని గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నువ్వు అట్లా చేయకు, ఇట్లా చేయకు, ఇట్లుండు, అట్లుండు అని ప్రేరేపిస్తాడు. ఎంతో ఆవేదనతో వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు నెమ్మదిగా సమాధానంతో వస్తారు. ఆమేన్. ఆ రీతికి చేస్తాడండి దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూద్దామా? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. అదే రీతిగా 21st వర్స్. అప్పుడు యేసు
మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్. అదే రీతి 26వ వచనము చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. అనెను. ఆమెన్. Now you need to understand, every time you come or you get around Jesus, he will give you peace. Amen. మనసులో సమాధానం లేదా? ఇక్కడ చూడండి, 3 విషయాలు, ఆ 3 వచనాల్లో యేసు ప్రభు వచ్చిన ప్రతిసారి మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం, షలోమ్ 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 అని అంటున్నాడు. అంటే ఎవ్రీ టైమ్ యూఆర్ అరౌండ్ జీసస్ యూ విల్ హ్యావ్ పీస్. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన అల్లరికి కర్త కాదు కానీ సమాధాన కర్త అని చెప్పాడు కదా వాక్యంలో. అల్లరంటే పిచ్చి మాటలు, మనుషులు ఎంత బుద్ధిహీనతతో మాట్లాడతారు. అల్లరి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ డాన్సింగ్ అండ్ ఆల్ దట్. ఇట్ ఈస్ అబౌట్ అల్లరి అంటే డిసార్డర్. ఎక్కడైతే డిసార్డర్ ఉందో, ఎక్కడైతే కలవరం ఉందో, ఎక్కడైతే గొడవలు ఉందో, ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. ఒక చిన్న ఇన్స్టెన్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఐ వెంట్ టు అ స్టోర్. ఒక స్టోర్కి వెళ్ళాను. ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు కొన్ని నిమిషాలు ఉన్నాను, కొంతసేపు ఉన్నాను. ఆ సమయంలో వాళ్ళందరూ దేవర్ ఓవర్ బోర్డ్ కైండ్ టు మీ. అంటే చాలా పట్టించుకుంటూ, చాలా చాలా దీనంగా పరిచర్య చేస్తూ దేవర్ గివింగ్ సర్వీస్ అండ్ ఆల్ దట్. ఎంత బాగున్నారు వీళ్ళు, అసలు ఎంత మంచిగా ఉన్నారు అని అనుకున్నాను. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అనుకున్నారు నేను ఏదో హిందీ అమ్మాయి, నాకు తెలుగు రాదనుకున్నారు వాళ్ళు. అయితే కానీ ఇద్దరు కూర్చున్నారు, తిట్టుకుంటానే ఉన్నారు, కానీ చిన్నగా తిట్టుకుంటున్నారు. అంటే వాయిస్ మాత్రము, టోన్ మాత్రం చిన్నగా ఉంది, కానీ తిట్లు నాకు అర్థమైపోతుంది. వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఆమె అంటది చాలా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, దో దోస్ పీపుల్ వర్ సో కైండ్ టు మీ, ఐ జస్ట్ వాంటెడ్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. బికాజ్ నేను వచ్చింది, నాకు ఆల్రెడీ ఇన్ని టెన్షన్స్, ఇన్ని కలవరాల్లో నేను వస్తే, నా ముందేమో మనిషి ఉంటూ నా ముందు చేస్తూ ఇక్కడ పక్కనేమో తిట్టుకుంటా ఉన్నప్పుడు నాకు నచ్చలేదు. ఎప్పుడెప్పుడు ఆ బిల్లు వెంటనే అడిగి ఐ జస్ట్ ran away from that place. Then I understood God was speaking to me. Now you understand? ఎక్కడైతే గొడవలు ఉంటాయో, ఎక్కడైతే కలవరాలు ఉంటాయో, ఎక్కడైతే భేదాలు ఉంటాయో, ఎక్కడైతే కంపారిజన్స్, కాంపిటీషన్స్ ఉంటాయో, అక్కడ ఆ ఇళ్లల్లో, ఆ గృహాల్లో, లేకపోతే ఆ స్థలాల్లో దేవుడు నిశ్చయంగా ఉండలేడు. నాకు ఆ రోజు బాగా అర్థమైంది. ఎందుకంటే వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. వాళ్ళు నాతోటి ఇప్పుడు మనలానే దేవుడు నాకు అదే చూపించాడు. ఏంటి తెలుసా, అనేక మంది మీరు దేవుని ఆలయానికి వచ్చేసి చేతులెత్తి హల్లెలూయా ప్రభా, స్తోత్రాలు ప్రభా, నీ వంటి దేవుడు ఎవరు లేరు అంటారు, ప్రార్థిస్తారు, చప్పట్లు కొడతారు, కానుకలు వెతుకుతారు, అన్నీ చేస్తారు, పరిచర్య చేస్తారు. బట్ బిహైండ్ ద డోర్స్, బిహైండ్ ద సీన్స్, ఫైటింగ్ విత్ హస్బెండ్, ఫైటింగ్ విత్ వైఫ్, ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి, ఆల్వేస్ నో పీస్. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా ముందు ఎంత ఆరాధన చేస్తున్నావు, నా కోసం ఎంత చేతులు ఎత్తినా, నీ మనసు ఇతరులతోటి సమాధానంగా లేకపోతే, నువ్వు ఇతరులతోటి సమాధానంగా లేకపోతే, కించపరుస్తూ, హీనపరుస్తూ మాట్లాడితే నిశ్చయంగా నేను అక్కడ ఉండను. ఐ విల్ నాట్ బీ దేర్. Isn't it right? He just gave me first-hand experience. So it really occurred to me, yes, మనం ఎంత దేవుని కోసం చేస్తాము కాదు, మనం ఇతరులతో ఎట్లున్నాం, మన ఇంట్లో సమాధానం ఉందా, వేషధారణ అన్న కాదు, దేవుడికి అసహ్యము వేషధారణ. చాలామంది వేషధారులు, చాలామంది భార్య భర్తలు అంట, పొద్దున భర్త లేసిన వెంటనే, తండ్రి లేసిన వెంటనే ఇల్లంతా ఒక యుద్ధమే. బయలుదేరండి, తయారవ్వండి, ఇది చేయండి, ఏదే నా బ్రేక్ఫాస్ట్ ఏది, తొందరగా టైం అవుతుంది, పనికి మాలిన దానా అని తిడతా ఉంటారు. ఆమెమో నన్ను అంటావా నువ్వు అని వాళ్ళిద్దరు గొడవలు పడుతూ ఉంటారు. పిల్లలు గందరగోళం, దారంతా నువ్వు నన్ను అంత మాట అన్నావు, నువ్వు ఇంత మాట అన్నావు అని దారంతా గొడవ పడతారు కారులో. కానీ ఆలయానికి రాగానే ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్,
బాగున్నారా? అంతా దేవుడి కృపనే అండి అని అంటారు. మళ్ళీ చేతులెత్తి హల్లెలూయా ఆరాధన అని చేస్తారు. దేవుడికి నచ్చుతుందా? దేవుడు మెచ్చుతాడా? ఈరోజు ఐ వాంటెడ్ టు షేర్ దట్ బికాస్ గాడ్ నోస్ హిపోక్రసీ. గాడ్ నోస్ యువర్ యాక్టింగ్ బికాస్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. మన హృదయం సమాధానంగా కాపాడుకుందాం. మన ఇళ్లలో సమాధానం ఉండేలాగా మనం ప్రయత్నిద్దాం. నమ్మండి, వినండి. మనం ఎంతగా ఫాస్టింగ్ ప్రేయర్స్ అటెండ్ అయినా, మనం ఎన్ని ఫాస్టింగ్స్ చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని సెమినార్స్కి వెళ్ళినా, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా, ఇట్ విల్ నాట్ వర్క్ ఇఫ్ యూ డు నాట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. అవును ప్రభా, నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ ముఖాన్ని వెతకాలని ఆశ ఉంది ప్రభా. ఇప్పటికి ఎంతో మందిని నెగ్లెక్ట్ చేస్తూ వారి ప్రార్థన జీవితాన్ని, నీతో సమయం గడిపే జీవితాన్ని ఇంతవరకు నిర్లక్ష్యపరుస్తున్న వారితో మాట్లాడావని నమ్ముతున్నాను ప్రభా. మేమందరము నీతోటి ఏకాంత సమయం గడిపే కృపను మాకు దయచే ప్రభా. తపన, ఆరాటము, ఆకలి, దప్పిక మాకు దయచే ప్రభా, దయచేయ. Help us to spend quality time with you, Lord. Help us to seek your face, Lord. In the midst of chaos around us, in the midst of tragedies around us, in the midst of so many questions around us, help us to trust you, Lord. నీ ముఖాన్ని వెతికే జీవితం మాకు నేర్పించు ప్రభు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ హస్తంలో నిత్య సుఖం ఉందన్నావు ప్రభు. ఎన్ని కలవరాలున్నా నీ సన్నిధిలో సంతోషం ఇచ్చే దేవుడు ప్రభా. ఎంత ఆందోళన ఉన్నప్పటికీ నీ చేతిలో మాకు నిత్య సుఖం కదా ప్రభా. నీ సన్నిధిలో ఉన్న సుఖము మాకు దయచేయమని, ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీవే నూరట్ల ప్రతిఫలము మాకు దయచే ప్రభా. ఇది మొదలుకొని ఎవరెవరైతే ఇప్పుడు విన్నారో, తర్వాత వినబోతున్నారో, వారందరి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక, పరిశుద్ధ ఆకలి కలుగునుగాక. దేవుని సన్నిధి నిమిత్తమైన ఆకలి, దప్పిక మాలో పుట్టించమని వేడుకుంటున్నాను. పుట్టించు ప్రభా. హెల్ప్ us to run after your presence, Lord. Help us to seek your presence, Lord. హృదయపూర్వకంగా నేను వెతికి నీ కొరకు జీవించే కృపను మాకు దయచే ప్రభా. ప్రతి కుటుంబంలో నీ సమాధానము కలుగునుగా కానీ వేడుకుంటున్నానయ్యా. ప్రతి మనస్సులో, ప్రతి హృదయంలో, ప్రతి కలవరం నుండి విడుదల, సమాధానము, షలోం షలోం అని పలుకుతున్నాను ప్రభా. నీవే సమాధానము దయచి, కలవరపరిచే కార్యాలు, అపవాది తంత్రాలు, వ్యక్తుల్ని దూరపరచమని వేడుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో ఉన్న సంతోషము మాకు దయచి, ఇది మొదలుకొని ప్రతి కుటుంబము నీ సన్నిధిలో సమయం గడపాలయ్యా. ఇది మొదలుకొని ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ఎవరు, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరము తండ్రి ఏకాంతంగా నీతోటి సమయం గడిపే కృపను మాకు దయచేయ. Fill us with a hunger. Help us to seek your face at all times, Lord. నీ కార్యము సంపూర్ణంగా జరిగించమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయి, మా జీవితంలో ఆశ్చర్యకరంగా మార్చమని, ప్రతి అపవాది కార్యాలు, తంత్రాలు, జనరేషనల్ కర్సెస్, బంధకాలు తెంపివేసి తండ్రి నీ జయము దయచేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నింపి నడిపించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.